అందరికీ నమస్తే అండి. ఈ పూట మన వీడియో ఏమంటే, నేను మా వారు కాణిపాకంకి వెళ్ళామండి. కాణిపాకం కంటే దేవుడి దర్శనానికైతే కాదు. మా వారి చిన్ననాటి స్నేహితుడి కొడుకుది పెళ్ళి అనమాట. అదేవిధంగా వాళ్ళ దూర బంధువులు కూడా అవుతారు. వాళ్ళ పెళ్ళికి రిసెప్షన్‌కి వాళ్ళ కొడుకు రిసెప్షన్‌కి వెళ్ళామనమాట. ఈ విధంగా ఇంక వెళ్ళంగానే మన పలంనేరోళ్ళే కొంతమంది మా వారి స్నేహితుడు పక్కన చూస్తున్నారు కదా! మా వారి పక్కన మా వారి చిన్ననాటి స్నేహితుడే క్లాస్‌మేట్ అనుకుంటాను. తన భార్య కూడా వచ్చారు. ఇంక వాళ్ళు కూడా పలకరించారు. వాళ్ళు కూడా మన వీడియోలు చూస్తారంట. ఇంకా చౌల్ట్రీకి వెళ్ళంగానే చాలామంది మన వాళ్ళు మన వీడియోలు చూసేవాళ్ళు అభిమానులు ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకున్నారనమాట. ఇంకా అది ఈ మధ్య కాలంలో ఎక్కువయింది. అది నా అదృష్టంగా భావిస్తాను. ఇంక ఇక్కడ లోపలికొచ్చామా, రిసెప్షన్ జరుగుతాంది. కాకపోతే డయాస్ మీదకెళ్ళాలంటే క్యూ అయితే చాలా పెద్దగా ఉంది. చాలా జనాలున్నారనమాట. ఎట్లా వెళ్ళాలబ్బా అని కొంచెం అంటే ఎక్కువ సేపు నిలబడలేనండి నేను. ఉండే మాట చెప్తున్నాను. ఏమంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది కదా నాకి. నిలబడితే ఓ రకంగా కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఎట్లా క్యూలో పోవాలంటే ఏం చేసేది అన్నట్లుగా అనుకున్నాను. సరే అడ్డదారిలో వెళ్దామా అనుకుంటే అది పద్ధతి కాదేమో అన్నట్లుగా అనిపించింది. అంతలోపల పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడు, పెళ్ళికొడుకు వాళ్ళ నాన్న వాళ్ళు చూశారనమాట. వాళ్ళు చూసిన వెంటనే ఇంకక్కడ ఏమంటారు బౌన్సర్లు ఉంటారు కదండీ! వాళ్ళని అంటే అడ్డదారిలో దూడకుండా పెట్టారనమాట. ఇంక అక్కడ వాళ్ళకి చెప్పారు. ఇట్లా వాళ్ళని డయాస్ మీదకి పంపించండి అన్నట్లుగా. ఇంక వాళ్ళైతే డయాస్ మీదకి పంపించారు మమ్మల్ని. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. ఈ జంట డాక్టర్లనమాట. ఇంక వాళ్ళ నాన్నగారు బాగా పేరు పొందిన అడ్వకేట్. ఈ రకంగా మా వారి చిన్ననాటి స్నేహితుడు కొడుకు పెళ్ళికెళ్ళి ఎంజాయ్ చేశామనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారా? పెళ్ళికొడుకులమ్మ, పెళ్ళికూతురులమ్మ వాళ్ళిద్దరూ మన వీడియోలు చూస్తారంట. వాళ్ళు చెప్పడం ఏమంటే పెళ్ళికొడుకులమ్మ మీకు పెద్ద ఫ్యాన్ అండి నేను అన్నట్లుగా. ఎక్కడికెళ్ళినా ఈ మధ్య కాలంలో ఆ మాట చెప్తున్నారనమాట. అమ్మ మీ వీడియోలు చూస్తున్నాం అన్నట్లుగా. ఏమంటే షార్ట్స్ పెట్టినప్పటి నుండి షార్ట్స్ ఎక్కువ పెడుతున్నాం కదా ఈ మధ్య. షార్ట్స్ పెట్టినప్పటి నుండి జనాభాకి అంటే జనాల్లోకి ఎక్కువ వెళ్తుందనమాట మన వీడియోలో. అంటే షార్ట్స్. కాబట్టి ఎక్కువ జనాలకి తెలుస్తూ ఉంది మన విషయాలు ఏమి అన్నట్లుగా. మీ వీడియోలు బాగుంటాయని కూడా చెప్తారు. మీకు మన వీడియోలు నచ్చితే చాలండి. అదే నాకు కొండంత. ఎందుకంటే వీడియోలు నచ్చిందనుకోండి మీరు మళ్ళా మన వీడియోలు చూస్తారు. విషయాలన్నీ తెలుస్తాయి. నాకు వ్యూస్ బాగా కలిసొస్తుంది. వాచ్ టైం కలిసొస్తుంది. దాని ద్వారా ఇన్కమ్ కూడా కలిసొస్తుందనమాట. దానికనే మీరు ఎంతో మంచి మనసుతో చూస్తున్నారు. చూడండి, కంటిన్యూ చేయండి. చాలా సంతోషం. మనస్ఫూర్తిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇంకా భోజనం టైం అయింది. భోజనానికి వచ్చేసాము. లక్షణంగా భోంచేసాము. భోజనాలు అయితే చాలా బాగుండిందండి. టేస్ట్‌గా అంటే కమ్మగా ఉండిందనమాట. ఇంక భోంచేసుకొని మళ్ళీ మిగతా వాళ్ళతో అందరితో ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకొని అక్కడి నుండి బయలుదేరేసామనమాట. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో. వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తూ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.